విజయవాడ రామలింగేశ్వర నగర్లో మంత్రి అనిత ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా నిర్వహించిన పెన్షన్ పంపిణీ రుద్రభూమి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి అనిత ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ పాల్గొన్నారు. దిత్వా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూశామని మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకు భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్లే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్లి ఎర్లీ మార్నింగే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈ రోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈ రోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలా మంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన గద్దె రామ్మోహన్ రావు గారి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడికి వచ్చి పెన్షన్ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకులాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి. హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది మా కార్యకర్తలందరూ కూడా ఒక మోటివేషన్. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్లకు వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం 6 నెలల పాటు వరద వచ్చింది. గతంలో నాకున్న 20-25 సంవత్సరాల విజయవాడ అనుబంధంతో ఎప్పుడైనా ఒకసారి వరద వచ్చి 4 రోజులు 5 రోజులు ఇబ్బంది పెట్టి
వెళ్ళిపోయేది. ఆ 4 రోజులు ఇబ్బంది పడేవాళ్ళం, రీహాబిలిటేషన్ సెంటర్లు తీసుకెళ్లేవాళ్ళం, తర్వాత మరలా వచ్చి నిర్మాణం చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి 5 నుంచి 6 నెలల పాటు కంటిన్యూస్గా వరద ఉంది. ఈ వరద నుంచి 1,00,000 కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతాన్ని కాపాడింది ఈ రిటైనింగ్ వాల్. అందువల్ల ఈ రిటైనింగ్ ఇది కూడా కాస్త కూడా పూర్తి చేస్తే గత సంవత్సరం 200 సంవత్సరాల నాడు పడిన వర్షం మరలా అంత ఉధృతంగా వర్షం పడి అటు బుడమేరు పొంగి విజయవాడ నగరం అంతా అతాకుతున్న సందర్భంలో ఇక్కడ ఈ చిన్న ప్రాంతం నుంచి వచ్చే నీళ్ల వల్ల కూడా కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అందువల్ల అట్లాంటి ఇబ్బంది రాకుండా రేపు వచ్చే వర్షాకాలం కలిగి గోడ పూర్తి చేసేట్టుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆవిడ మేడం గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ